అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. ఏషియా 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిగా నడుచు జనులు గొప్ప వెలుగు చూచుతున్నారు, మరణ ఛాయలుగా దేశాన్ని వాసుల మీద వెలుగు ప్రకాశించును. యోహాను 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకముకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు గాలికి ప్రకాశించునని వారితో చెప్పాను. ఆఖరి ప్రార్థన మన మధ్య సౌమ్య సిస్టర్ ప్రార్థన. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీనికి ఆశీర్వదించాలి తండ్రి. ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీనికి ఆశీర్వదించండి. నాకు ఇచ్చిన అవకాశం అంటే మీరు ఆశీర్వదించండి. స్నానాలు తండ్రి. ఆమేన్. ఈ అబ్బాయి కానుకలు దీవించి ఆశీర్వదించుదాకా. ఆమేన్. దేవుడి నాకు తెలిసి అందరూ పల్లవ రాజ్యానికి మనం అందరూ పల్లవ రాజ్యానికి వచ్చినాము. మనం అందరూ భూలోకంలో మంచిగా ఆరాధించి దేవుని స్థుతించాము. మన దేవుడు ఖచ్చితంగా పల్లవ రాజ్యంలో గ్రంథాల్లో ఉంటాయి, జీవితంలో ఉంటాయి. పదండి దూతగారు మీరేం శ్రమ తీసుకోవాలండి. మా పేర్లు జీవితంలో ఉంటాయి, పల్లవ రాజ్యంలో పంపించి కాసేపు ఆగండి, నేను జీవగ్రంథంలో చూసి ఒక కథ పంపిస్తాను. నీపై జీవగ్రంథంలో లేదు. నా పేరు వచ్చేది నీపై జీవగ్రంథంలో లేదు. నా పేరు రియా. నీపై జీవగ్రంథంలో లేదు. నా పేరు మేఘన. నీపై జీవగ్రంథంలో లేదు. నా పేరు నిర్మల. నీపై జీవగ్రంథంలో లేదు. నా పేరు ఆనంద్. నీపై జీవగ్రంథంలో లేదు. నా పేరు సంతోష్. నీపై జీవగ్రంథంలో లేదు. నా పేరు బన్నీ. నీపై జీవగ్రంథంలో లేదు. మన పేర్లు ఎందుకు జీవనంలో లేవు? దూతగారు ఏదో పొరపాటు చేస్తున్నారు. మనం పోయి అడిగాం. దూతగారు మీరేదో పొరపాటు చేసినట్టున్నారు. మా
పేర్లు జీవగంధంలో ఒకసారి ఉంటాయి, మీరు మళ్ళీ చూడండి. సౌమ్య, ఇంకా నువ్వు మందిరాన్ని శుభ్రం చేస్తావు, కానీ నువ్వు చెడు మాటలు మాట్లాడుతున్నావు, కాబట్టి నీకు పల్లవ రాజ్యంలో స్థలం లేదు. చెర్రీ, ఇంకా నువ్వు ప్రార్థన జీవితం కలవాడివి, కానీ నీకు పెద్దలపై జారి లేకుండా అధిక వడ్డీ తీసుకునేవాడివి, కాబట్టి నీకు పల్లవ రాజ్యంలో స్థలం లేదు. రియా, ఇంకా నువ్వు సాంగ్స్ బాగా పాడతావు, కానీ నీకు ప్రార్థన జీవితం లేదు, కాబట్టి నీకు పల్లవ రాజ్యంలో స్థలం లేదు. మేఘన, ఇంకా నువ్వు ప్రవచనాలు పలుకుతావు, కానీ నువ్వు చాడీలు, దొంగతనాలు, అబద్ధాలు ఆడతావు, కాబట్టి నీకు పల్లవ రాజ్యంలో స్థలం లేదు. నిర్మల్, ఇంకా నువ్వు దేవుడి వాక్యం బాగా చదువుతావు, కానీ నీకు పొగలు, దేవుడి యొక్క భయభక్తులు లేకుండా ఉండేవాడు, కాబట్టి నీకు పల్లవ రాజ్యంలో స్థలం లేదు. ఆనంద్, ఇంకా నువ్వు దశన భాగాలు కానుకలు ఇస్తావు, కానీ నువ్వు మందు తాగుతూ స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు, కాబట్టి నీకు పల్లవ రాజ్యంలో స్థలం లేదు. పద్మ, ఇంకా నువ్వు మ్యూజిక్ బాగా వాయిస్తావు, కానీ నువ్వు దేవుడి వాక్యానికి లోబడవు, వాక్యానికి వినవు, విన్నా సరే లోబడవు, కాబట్టి నీకు ఇంకా నువ్వు ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తావు, బల్లలో పాల్గొంటావు, కానీ నువ్వు తల్లిదండ్రులకు లోబడవు, కాబట్టి నీకు పల్లవ రాజ్యంలో అయ్యో, భూమి పైన ఉన్నప్పుడు చెడు మాటలు మాట్లాడకపోయి ఉంటే బాగుండేది, ఇప్పుడు పల్లవ రాజ్యానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయ్యో, నేను భూమి మీద ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారం చేయకుండా ఉంటే బాగుండేది, నేను పల్లవ రాజ్యంలో ఉండేట్లు. అయ్యో, పొగరికి ఉండిపోయింటే భూమి మీద పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటాను. అయ్యో, దేవుడి పట్ల కష్టపడి ఉన్నప్పుడు పల్లవ రాజ్యం వెళ్ళాను. నేను మందు తాగుతున్నానంటే పడి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉండేవాడిని. నేను మమ్మీకి డాడీకి లోబడి ఉంటే పల్లవ రాజ్యానికి వెళ్ళినాను. నేను కూడా అంతలాగా పాటలు బాగా పాడతాం, కానీ మంచిగా నడుచుకొని భయభక్తులతో ఉంటే నేను కూడా పల్లవ రాజ్యంలో ఉండేదాన్ని కదా. అబద్ధపు మాటలు, చాడీలు చెప్పబడినంటే దేవుడి రాజ్యంలో నాకు స్థానం ఉండేది. ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడును పల్లవ రాజ్యంలో ప్రవేశించును, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారము పల్లవ రాజ్యంలో ప్రవేశించును. ఆమేన్. పిల్లలు చాలా బాగా స్పీక్ చేశారు. ఇంకొద్ది గట్టిపోతాం. పల్లవ రాజ్యానికి ఎలా వెళ్ళాలని చిన్న విషయమే తెలుసుకున్నాను. సో మనం కూడా చర్చికి వస్తాం, ఆరాధిస్తాం, వాక్యం చదువుతాం. ఈ పాస్టర్ గారు అయితే బైబిల్ ఓపెన్ చేయకుండా వాక్యం చెప్పాడు. సో మనకు అంత భక్తి లేదు, కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఓన్లీ బైబిల్ చదవడం, ఒక్కోసారి ప్రార్థన చేయడం, చర్చికి వెళ్ళడంతో సరిపోదు. మనం భూమిపై ఉన్నప్పుడు మనం సత్క్రియ చేసి ఉండాలి. దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి దేవుడి మాటలు విని బైబిల్ ప్రకారం మనం నడుచుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. దూత చెప్పినట్టు ప్రభాని పిలిచిన ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎటువంటి వారు వెళ్తారంటే తండ్రి చిత్తం పరలోకం మనం భూమిపై నెరవేరిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. సో మనము మన జీవితంలో ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే రెక్టిఫై చేసుకుందాం. ఆ మిస్టేక్స్ విడిచిపెట్టి మనం దేవుని మార్గంలో నడుద్దాం. పిల్లలకి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చిన్నపిల్లలందరూ కలిసి ఇంగ్లీష్ సాంగ్స్ పాడతారు.